ఆనందోత్సాహాల మధ్యన జరుపుకుంటున్న ఈ వేడుక ఒక విధంగా కూటమి విజయానికి, చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అరెస్ట్ అయినప్పుడు విడుదల కావడానికి ఈ రెండు సందర్భాలని పురస్కరించుకొని ఈ విజయోత్సవాన్ని ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులందరికీ ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దర్యా సాహెబ్ గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుధాకర్ రెడ్డి గారు, వైజాగ్ సీని గారు, నావట్శెట్టి సీని గారు, గంగిరెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, బాబురావు గారు, వేదిక ముందున్న 3 పార్టీల నాయకులు, అదేవిధంగా ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మరి ఇక్కడ ఏదైతే మన గణపతికి సంబంధించిన ముస్లిం సోదరులు ఉన్నారో, ఈ ముస్లిం సోదరులు మరి గత 15 సంవత్సరాలుగా, గతంలోనే ఉండేది కానీ 15 సంవత్సరాలుగా చాలా కన్సాలిడేటెడ్గా నాకు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ఒక్కొక్క సందర్భంలో మనం ఎదుటి వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ముస్లిం సోదరులకి సమస్యలు వచ్చినప్పుడు అయితేనేమి, ఏదైతేనేమి ఆ సమస్యలు పరిష్కారం చేయడం వల్ల అయితే ఏదైతే వారి మనసుల్లో ఒక సుస్థిరమైన స్థానం నాకు ఇచ్చి నన్ను ఆదరిస్తున్నందుకు వారందరికీ మరొక్క మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సమయంలో ఒక విపత్కర పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, తెలుగుదేశం కుటుంబానికి, రాష్ట్ర ప్రజానీకానికి కూడా ఏర్పడినప్పుడు అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహించాం. దేవాలయాలకు వెళ్ళాం, ప్రార్థనలు చేసాం, చర్చిలకు వెళ్ళాం, ప్రార్థనలు చేసాం, ఇక్కడికి వచ్చి దువా నిర్వహించాం. ఈ విధంగా ఆ పూజలు, ప్రార్థనలు, దువాలు ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు అయిన రోజు విడుదల కావడం జరిగింది. ఆ తదుపరి ఎన్నికల సమయంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పెద్దలందరూ ఆశీర్వదించి పంపారు, మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారని. అప్పటికి నేను తెలుగుదేశం అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం కూటమి తరఫున ప్రకటించడం, అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు వారు దీవించడం, ఆ తదుపరి అనేక పరిణామాలు జరగడం, ఆ పరిణామాల నేపథ్యంలో మరలా నేను బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటి అంటే, నేను బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వస్తుంటే అనపర్తిలో పాద మసీద్ దగ్గర ముస్లిం సోదరులు అందరూ కలిసి ప్రార్థనలు నిర్వహించి నన్ను గెలవాలని ఆశీర్వదించడం అనేది ఒక మరుపులేని సంఘటన అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు బహుశా రాష్ట్రంలోనో దేశంలోనో ఏకైక సంఘటన అయ్యి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా, క్రిస్టియన్ పాస్టర్స్తో సమావేశం నిర్వహించుకోవడం. అది కూడా ఒక అపూర్వమైన విషయమే. మరి దానికి దాదాపు 500 మంది క్రిస్టియన్ పాస్టర్స్ అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి సాధారణంగా మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు, బీజేపీకి ఓటు వెయ్యరు అని మనకి ఇక్కడ వ్యూహకర్త ఉన్నాడు, కొండోడు అనే వ్యూహకర్త, అనేక రకాలైన క్యాలిక్యులేషన్స్ చెప్పాడు. కానీ అన్నిటికీ భిన్నంగా ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా 4 మండలాల్లోని ప్రజానీకం ఆదరించి అత్యద్భుతమైన తీర్పిచ్చి మరలా నన్ను శాసనసభ్యునిగా గెలిపించినందుకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ముస్లిం సోదరులకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం, ఎన్నికల్లో కూటమి గెలవడం, ఇక్కడ నేను శాసనసభ్యుడిగా గెలవడం, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి వారు సమస్యలు ప్రస్తావించారు. ఇక్కడ ఏదైతే కబరస్థానం ఉందో దాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. మరి యాదృచ్ఛికమో
ఏమిటో నాకు తెలియదు, కానీ నిన్నటి రోజునే నేను విజయవాడలో కనెక్ట్ ఆంధ్ర CEO వారితో సమావేశం కావడం జరిగింది. వారిని నేను కోరింది ఏంటంటే, ఈ ప్రాంతంలో కొన్ని శ్మశానాలని అభివృద్ధి పరచాలి, దానికి కనెక్ట్ ఆంధ్ర నుంచి ఫండ్స్ కావాలని అడిగాను. వారు కూడా సహకరిస్తానని మాటిచ్చారు. దానిలో తప్పనిసరిగా ఈ కబ్రస్థాన్ని ఇంక్లూడ్ చేసి దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందనేది మీకు స్పష్టంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా దరియా గారు పాత ఊరిలో ఉన్న మసీదు ఎదురుగా ఉన్న స్థలం గురించి ప్రస్తావించారు. మరి ఇంతకాలం మీ అందరికీ ఎవరు దాన్ని ఆక్రమించాలి, ఎవరు హస్తగతం చేసుకోవాలనే విషయాన్ని చెప్పలేదు. మనం అత్యద్భుతంగా వ్యూహకర్తగా ఉన్న కొండోడే ఆ రోజు నాకు ఫోన్ చేసి అనవసరంగా ముస్లిమ్స్కి ప్రాధాన్యత పెంచొద్దు, ఆ స్థలం ఇచ్చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది, అక్కడ కీర్తిశేషులు పాపిరెడ్డి గారు ఏదో చెయ్యాలని సంకల్పించారు, అందుకోసం ఆ స్థలం వాళ్ళకి ఇవ్వద్దు అని నామే ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మరి కీర్తిశేషులు బాపిరాజు గారు అక్కడ ఏదో అభివృద్ధి చేయాలని తలస్తే అనేక సంవత్సరాలుగా వారు అధికారంలో ఉన్నారు. 89 నుంచి 94 మధ్యలో ఉన్నారు, 94 నుంచి 2009 వరకు ఉన్నారు. ఆ సమయంలో మరి చక్రం తిప్పింది, వ్యూహాలు పన్నింది, అన్నీ కొండోడనే సంగతే మనకు తెలుసు. పాపం ఆ వ్యూహాలకి అసలాయలు బయటైపోయారు. మరి ఆ రోజుల్లో దాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు అని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ రోజుని ఆ ప్రతిపాదన తెచ్చినప్పుడు నేను నిర్ద్వందంగా తిరస్కరించాను. అది ముస్లింలకు సంబంధించిన ఆస్తి, అది వారికే చెందాలి అని మాట్లాడుతూ ఉన్నారు. రోడ్ విషయం టేకప్ చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మొదలుపెట్టడం జరుగుతుంది. ఒకేసారిగా బహుముఖంగా రోడ్లు అభివృద్ధి చేయడం, పోలవరం నిర్మాణం చేయడం, అమరావతి నిర్మాణం మొదలుపెట్టడం, రైతులకి సాగునీటి వ్యవస్థని బాగు చేయడం, ఇలా అన్ని రకాలుగా చేయడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు మరి ఏదైతే మొన్న ప్రకటించిన విధంగా పెన్షన్లు పెంచుతూ ఈ రాష్ట్రంలో 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలు ఒకే రోజు పంపిణీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. అదేవిధంగా మైనారిటీలకు సంబంధించి కూడా ఇటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అభద్రతాభావం అవసరం లేదు. మరి దాదాపుగా 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినాయో, అక్కడ స్థానిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని జరిగిన వాటిని భయానకంగా సృష్టిస్తూ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ అనేక ఈశాన్య రాష్ట్రాల్లో క్రిస్టియానిటీ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందంజ వేయలేకపోతుంది అనేది కూడా ఇవాళ మనం సందర్భంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అందరికీ సమాన హక్కులు కల్పించాలి, లౌకిక విధానంలోనే ముందుకు వెళ్ళాలనే సిద్ధాంతంతోనే గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ముందులో ఉంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా ఇవాళ భారతదేశాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్న నేపథ్యంలో ఇవాళ 3వసారి కూడా మరలా నరేంద్ర మోడీ గారిని ప్రధానిగా ఎన్నుకోవడం జరిగింది. అందువలన ఇటువంటి తప్పుడు ప్రచారాలకు కానీ తప్పుడు విధానాలకు కానీ ఎవరూ చోటివ్వద్దు. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఏదైతే గతంలో ముస్లింల పట్ల మరి సోదరభావంతో మీ అందరికీ కావలసిన కార్యక్రమాలు నిర్వర్తించామో, ఈసారి కూడా అదేవిధంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడంలో కానీ, మీకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కానీ, మీకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో కానీ ఎటువంటి వివక్షత ఉండదు. మిమ్మల్ని అగ్రస్థానంలో నిలుస్తాననేది ఈ సందర్భంగా మరొక మారు మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన సందర్భం, ఎన్నికల్లో కూటమి గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు నిర్వహిస్తున్న ఈ ముస్లిం మత పెద్దలందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.